వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు రాజమండ్రి అమ్మాయి ధనవంత్రి. నా ఛానల్లో చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోస్ అయితే రావట్లేదు. కొన్ని టాపిక్స్ మీద వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను, కానీ టైం అయితే కుదరక నేనైతే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఈరోజు టాపిక్ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మీషో అంటే మీషో యాప్లో మనీ ఎర్న్ చేసుకుంటున్నారు చాలామంది. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని సేల్ చేసుకుని ఎలా సేల్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకోవాలి, అసలు దానివల్ల లాభమా నష్టమా అనేది మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అలాగే న్యూ వీడియోస్ కూడా మీకు రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి. టాపిక్లోకి వెళ్తే మీషోలో చాలామంది లేడీస్ అంటే ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అంటే చాలామంది ఇంట్లో ప్రొడక్ట్స్ అన్నీ ఉంటున్నాయి. అవి మీషోలో ఎలా సేల్ చేయాలి ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇది చేయడం వల్ల లాభమా నష్టమా అనేది మీకైతే చెప్తున్నాను. ఆ తర్వాత మీరు డిసిషన్ అయితే మీరు తీసుకోండి. మీరు మొత్తం లాస్ట్ వరకు వీడియో చూస్తే ఎండ్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది. మీషో బిజినెస్ చేసే వాళ్ళకి కంపల్సరీ జిఎస్టీ ఉండాలండి. జిఎస్టీ మన పేరు మీద ఉంటేనే మనమైతే మీషోలో ఏమైనా ప్రొడక్ట్స్ అయితే పెట్టగలము. ఆ జ్యువెలరీ అయినా క్లాత్స్ అయినా అంటే బట్టలు పెట్టినా సరే జ్యువెలరీ పెట్టినా ఏ ఐటమ్ అయినా సరే అంటే మనం ఒక చిన్న ఐటమ్ ఏది పెట్టినా కానీ రింగ్స్ అయినా ఏదైనా సరే మనం సేల్ చేయాలి అనుకుంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఓన్గా తయారు చేసిన ఏ ప్రొడక్ట్స్ అయినా సరే మనం సేల్ చేయాలి అనుకుంటే మనకంటూ పక్కగా లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అంటే మీ దగ్గర రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ ఇలా లైసెన్స్ కోసం అడిగితే కనుక వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. మీరు అలాగా లైసెన్స్ తీసుకున్న తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక పాయింట్. ఇది చాలామంది అంటే హోమ్లో ఉన్న లేడీస్కి ఇది ప్లస్సా లేదా మైనస్సా అంటే కొంతవరకు ప్లస్ అని చెప్పచ్చు, కొంతవరకు మైనస్ అని చెప్పచ్చు. ఏదైనా మనం చేసే బట్టి ఉంటుందండి. మనం క్వాలిటీ ఐటెం పెట్టి మనం బిజినెస్ చేస్తే మనకంటూ ఐటెం అంతా మంచిగా క్వాలిటీగా పెట్టి బిజినెస్ చేస్తే మనకంటూ మంచిగానే నడుస్తుంది బిజినెస్ అంతా. అలా కాకుండా లో క్వాలిటీలో పెట్టుకున్నాం అనుకోండి అంటే తక్కువ క్వాలిటీలో బిజినెస్ చేస్తే మళ్ళీ మన దగ్గర ప్రొడక్ట్స్ ఎవరు తీసుకోరన్నమాట. ఈ మీషో అనేది మైనస్ ఏంటి ప్లస్లు ఏంటి అనగా ఫస్ట్ మనం ప్లస్ల గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ అన్నప్పుడు ప్లస్లు తెలియాలి కదా మనకి. మీషో అనేది ప్లస్లు ఏంటంటే మీషో చేయడం వల్ల ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, అదైతే నిజమే, రాకుండా అయితే ఉండదు. ఓకేనండి. అంటే మనం మీషోలో ఇలాగా మన దగ్గర ఉన్న జ్యువెలరీ కానీ అండ్ బట్టలు కానీ మన దగ్గర ఏదైనా ప్రొడక్ట్స్ కానీ పెట్టి చేయడం వల్ల మనకైతే ఎంతో కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, మనం సంపాదించుకోవచ్చు. ఫస్ట్ మనం జిఎస్టీకి కూడా తక్కువ పెట్టుబడి, జిఎస్టీకి కూడా పెద్ద ఎక్కువగా ఏమైపోదండి, చాలా తక్కువగా అవుతుంది అమౌంట్ జిఎస్టీకి కూడా. అలాగే మన దగ్గర ఉన్న బిజినెస్ అంటే బట్టలు కానీ లేకపోతే ఏమైనా రింగ్స్ కానీ ఏం పెట్టుకున్నా అట్లా కూడా పెట్టుబడి మనం పెద్దగా ఏం పెట్టే అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గర ప్రొడక్ట్ ఉంటుంది. ఒకవేళ ప్రొడక్ట్ లేకపోతే మనం తక్కువ ప్రోడక్ట్ అంటే మనం ఫస్ట్ మీషో స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం కొంచెం ఐటెం పెట్టుకున్నాం అనుకోండి, బాగా మంది క్లిక్ అవుతుంది, మన దగ్గర ఐటెం కొంటున్నారు, ఎవరు కూడా రిటర్న్ పెట్టడం లేదు అని అనుకున్నప్పుడు మనం ఆ ఐటెం మళ్ళీ బల్క్గా ఆర్డర్ చేసుకుంటే కనుక మీకైతే ప్లస్ అవుతుంది. లేదు కొంతమంది మేము ఇలా బిజినెస్ బాగుంది అనుకుంటే కనుక వాళ్ళు హైదరాబాద్ నుంచి గట్ట తెచ్చుకుని మంచి ప్యాకింగ్ బాగా చేసుకొని ప్రోడక్ట్ గట్ట మంచి పిక్స్ తీసుకోవాలి. అంటే పిక్స్ క్వాలిటీ పిక్ తీసుకోవాలండి. ఎలా పడితే అలా కాకుండా ఒక మంచి వైట్ క్లాత్ మీద మనం ఏ ఐటమ్ అయితే మనం చూపించబోతున్నామో ఆ ఐటమ్ బాగా క్లియర్గా పిక్స్ అనేది బాగా క్లియర్గా తీసి పెడితే కనుక ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట. మన దగ్గర ప్రోడక్ట్ అనేది మంచిగా కొంటారు. లేదు అనుకుంటే కనుక మేము పిక్స్ మాకు అవ్వట్లేదు అనుకుంటే చాలా సింపుల్ అండి, ఫోన్లో కూడా తీసేయచ్చు, అది పెద్ద విషయమేం కాదు. వైట్ క్లాత్ ఏదన్నా వైట్ క్లాత్ లేదు అనుకుంటే కనుక పేపర్ ఉంటుంది కదా, అంటే మనకి షీట్లలో ఉంటుంది కదా, ఆ షీట్లు పెట్టుకుని ప్రోడక్ట్ దాని మీద పెట్టి ఫొటోస్ మంచిగా డిజైన్ చేసుకొని తీసుకొని ఆ ప్రోడక్ట్ అందులో పెడితే మంచిగా అనేది మన దగ్గర అయితే కొంటారన్నమాట. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ప్లస్ అంటే మనకి అమౌంట్ వస్తుందా రాదా అంటే అమౌంట్ అనేది కన్ఫామ్గా వస్తుంది. మీషో అనే దాంట్లో ఎటువంటి మోసం అయితే లేదు, కన్ఫామ్గా అమౌంట్ అయితే మనకి కన్ఫామ్గా వస్తుందండి. ఇంకా మనకి మీషో వల్ల ప్రాఫిట్ ఎంత వస్తుంది తెలియాలంటే కనుక నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. మనం ఒక ఐటెం వచ్చి 100 రూపీస్కి అయితే మనం పర్చేస్ చేసాము. మనం అందులో ఎంతకు ఐటెం పెట్టాలి అంటే కనుక మనం 200కి అయితే పెట్టాలి.
ఏంటి 100కి 100 ఎక్కువ, అంత ఎక్కువ లాభమా అంటారా? అంత లాభం ఏం కాదండి. మనకు వచ్చేది అందులో 50 రూపీసే లాభం వస్తుంది. మిగతా లాభం ఏంటంటే మనం జిఎస్టీ కట్ అవుతుంది. అంటే మన బిజినెస్ చేయడం వల్ల జిఎస్టీ కట్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మీషో ప్రాఫిట్ మన దగ్గర నుంచి కొంచెం తీసుకుంటుంది. అంటే వాళ్ళ యాప్లో మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ప్రాఫిట్ అయితే కొంచెం అయితే తీసుకుంటుంది. అందుకని చెప్పేసి మనం 200 అయితే పెట్టాలి. మనకి 100కి లాభం అయితే ఏమీ కాదు. ఓకేనా? మీరు బట్టలైనా సరే అండ్ జ్యువెలరీ అయినా, ఏ ఐటమ్ అయినా సరే, అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయినా, ఏ ఐటమ్ అయినా సరే ఈ ప్రాసెస్లోనే పెట్టాలండి. అంటే మొత్తం ఒకేసారి, అంటే మనం 100 కొన్నాం కదా, 50 లాభం వేసుకొని లేకపోతే ఒక 40 లాభం వేసుకొని పెడితే కనుక జిఎస్టీ కట్ అయిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీషో ప్రాఫిట్ కూడా పోతుంది అన్నమాట. అంటే మనం పెట్టినందుకు, వాళ్ళ యాప్లో పెట్టినందుకు మన దగ్గర కొంచెం అమౌంట్ అయితే తీసుకుంటారు. ఈ పాయింట్లు అయితే తెలిసి ఉండాలి. ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి మీషో అనేది మంచి ఎర్నింగ్ అని చెప్పుకోవచ్చు. మంత్లీ సాలరీ కింద మన ప్రొడక్ట్స్ నచ్చి కనుక ఒకసారి మన ప్రొడక్ట్ బాగా క్లిక్ అయితే కనుక ప్రాఫిట్ పెంచుతారు. ఫస్ట్లో కొంత ఇస్తారు ప్రాఫిట్. అంటే మేము ఇంతే తీసుకుంటాం అని అంటారు. పెంచడం అంటే మేము ఇంతే ప్రాఫిట్ కొంచెం ఎక్కువగా తీసుకుంటారు. అంటే మరీ ఎక్కువ కాదు, మన బిజినెస్ బట్టి. ఆ తర్వాత ఏంటంటే మీది బిజినెస్ బాగా అవుతుంది కదా, సేల్ బాగా అవుతున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు ప్రాఫిట్ కొంచెం తగ్గించైతే తీసుకుంటారు. మన దగ్గర నుంచి కొంచెం తగ్గించైతే తీసుకుంటారు. అప్పుడు మనకి బాగా ప్లస్ అవుతుంది, మనకి అమౌంట్ కూడా కలుస్తుంది అండ్ రివార్డ్స్ కూడా వస్తాయి మనకి. ఇంకా ఏంటంటే ఈ బిజినెస్ చేయడం వల్ల మనకంటూ ఒక గుర్తింపు అయితే ఉంటుంది. హోమ్లో ఉన్న మహిళలు ఉంటారు కదా, హోమ్లో పార్ట్ టైం జాబ్ ఏదైనా కావాలి అనుకుంటారు కదా, వాళ్ళకైతే ప్లస్ అవుతుందని చెప్పచ్చు. ఇలా చాలా ప్లస్లు అయితే ఉన్నాయి మీషో వల్ల. కాకపోతే అన్నీ తెలిసి ఉండాలి. మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఇవ్వాలి, జిఎస్టీ ప్రాపర్గా ఉండాలి, అన్నీ పక్కగా మన పేరు మీద అవుతున్నాయో లేదో చూసుకోవాలి. అన్నీ చూసుకున్న తర్వాతే మనం మీషోలో బిజినెస్ చేయాలా లేదా అనేది నిర్ణయించుకోవాలండి. సగం తెలిసి చేస్తే కనుక మన డబ్బులు లాస్ అయిపోతాము. ఎందుకంటే ముందు మనం అమౌంట్ అంతా పెట్టేసి ప్రొడక్ట్ అంతా కొనేసి మన ఇంట్లో పెట్టేసుకొని తర్వాత జిఎస్టీ చేసుకోవాలి, ఆ తర్వాత ఇవన్నీ చేసుకోవాలంటే మీరు లాస్ అయిపోతారు. ఫస్ట్ మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక జిఎస్టీ తీసేసుకోండి. జిఎస్టీకి ఎక్కువ అమౌంట్ ఏమైపోదు. జిఎస్టీ తీసేసుకున్న తర్వాత మీకు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాతే మీరు ప్రోడక్ట్ అంతా తెచ్చుకోండి. ఏ ప్రోడక్ట్ కూడా మీరు ఒకే రకమైన ప్రోడక్ట్ అయితే తెచ్చుకోకూడదు. ఇప్పుడు జ్యువెలరీ కొంచెం ఐటమ్స్, అలాగే మనం బట్టలు అంటే క్లాత్ ఐటమ్స్ కొన్న ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కొన్న ఐటమ్స్ అలా తెచ్చుకుంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. అంటే ఒకే ఐటెంలో ఉండిపోతే కనుక మనం ఫాస్ట్గా ఏది చేయలేం బిజినెస్ అనేది. ఈ రకాల ఐటమ్స్ వలన కొంచెం మనకైతే బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మనకు తెలుసున్న వాళ్ళకి మేము ఇలా బిజినెస్ చేస్తున్నామండి అని చెప్తే కనుక మన దగ్గర ప్రోడక్ట్ వాళ్ళు అందులోంచి కూడా పర్చేస్ చేసుకుంటారు. లింక్స్ అనేది ప్రొవైడ్ చేయండి. మీరు అంటే ట్యాగ్లు ఇస్తారు కదా, మీరు ఫస్ట్ ఒకటి అంటే మనం పిక్స్ తీసుకుని మీషో యాప్లో మనం అప్లోడ్ చేసే ముందు ఆ లింక్ ఉంటుంది కదా, లింక్ వాళ్ళకి పంపించారనుకోండి, వాళ్ళ ద్వారా షేర్ అవుతుంది. అలా షేర్ అవడం వల్ల ఏంటంటే మీకు చాలామంది తెలుసున్న వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారు మీషో యాప్ నుంచి. ఇంకొకటి ఏంటంటే రేటింగ్, కంపల్సరీ రేటింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఈ బిజినెస్సే కాదు, ఏ బిజినెస్ చేసినా కానీ అంటే ఇది మీషో యాప్ కాబట్టి దీనికి మట్టికి రేటింగ్ అనేది బాగా ఇంపార్టెంట్. అండ్ ఏ బిజినెస్ చేసినా కానీ మనకు మంచి రేటింగ్ ఉంటేనే కదండి ప్రాఫిట్స్ బాగుంటుంది, మన దగ్గర ఎవరన్నా కొంటారు కదా. రివ్యూ అనేది ఖచ్చితంగా మంచిగా ఉండాలండి. మన ప్రోడక్ట్ బాగుంటే రివ్యూ అనేది కంపల్సరీ ఇస్తారండి. ప్రోడక్ట్ బట్టే కదా రివ్యూ ఇచ్చేది. ఇంకొకటి ఈ ప్లస్లు అయితే ఇన్ని ఉన్నాయని చెప్పచ్చు. మైనస్ విషయానికి మీషోలో చేయడం వల్ల ప్రమాదం ఏంటి, మైనస్ ఏంటి, మన డబ్బులు ఏమన్నా పోతాయా? చాలామంది చేయాలి అనుకుంటున్నారు కానీ ముందడుగు వేయలేకపోతున్నారు. వాళ్ళ భయంతోనే, ముందు సగం భయంతోనే ఏ బిజినెస్ చేద్దామన్నా సరే ఆ భయంతోనే వాళ్ళు బిజినెస్ చేయకుండా ఉండిపోతున్నారు. ఇప్పుడు దాకా మనం ప్లస్లు అనేది చూసాం కదా, ఇప్పుడు మైనస్లు ఏంటి అనేది చూద్దాం. మీషో యాప్ వల్ల మైనస్లు ఏమున్నాయి, మనం బిజినెస్ చేయడం వల్ల డబ్బులు లాస్ అయిపోతామా అంటే గనక నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా, మనం ప్రోడక్ట్ మంచిగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరు, మంచి సక్సెస్ అవుతామని చెప్పాను. ప్రోడక్ట్ కనుక మంచిగా లేకపోతే కనుక ఖచ్చితంగా లాస్ అవుతామండి. ఎందుకంటే అవి రిటర్న్ వస్తూ ఉంటాయి. ఆ రిటర్న్ రావడం వల్ల మన ప్రొడక్ట్స్ ఎవరు కొనరు కదా. అండ్ ఇంకొకటి రేటింగ్ కూడా పడిపోద్ది. ఇది కింద ఏంటంటే రివ్యూస్లో వరస్ట్ ప్రోడక్ట్ అలా పెట్టారంటే ఇంకా ఆ ప్రొడక్ట్స్ ఎవరు కూడా తీసుకోరు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే అందరూ రేటింగ్ చూసే తీసుకుంటున్నారు. ఎవరైనా సరే, మనమైనా సరే ఒక యాప్లోకి ఏదన్నా బుక్ చేసుకోవాలన్నా రేటింగ్ చూసే కదా కొంటున్నాము. సేమ్
మిగతా వాళ్ళు కూడా రేటింగ్ చూస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మన క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ చేయాలి. ఏ ఐటమ్ అమ్మినా కానీ క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ అయితే చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మైనస్ ఎందుకు అని అన్నానంటే, నేను ఈ మధ్య కాలంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా ఫ్రెండే రీసెంట్గా మీషోది స్టార్ట్ చేసింది అనమాట. అయితే తన ప్రొడక్ట్స్ అన్నీ వేరే చోట కొనుక్కుంటుంది, తీసుకొచ్చి సేల్ చేస్తుంది, అంతా మంచిగానే ఉంది. కాకపోతే ఏమైంది, ఎవరైనా సరే వాళ్ళు నచ్చి ప్రోడక్ట్ బుక్ చేసుకుంటున్నారు, తర్వాత మనం హోమ్ డెలివరీ వెళ్ళిపోతుంది, దీనికి డబ్బులు పడుతున్నాయి, అంతా బాగానే ఉంటున్నాయి. తర్వాత రిటర్న్ అనేది పెడుతున్నారు. ఆ రిటర్న్ పెట్టడం వల్ల ఏంటి నష్టం అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉందండి అసలేం నష్టం. తినపెట్టిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ అయితే వస్తుంది, అప్పుడు దీనికి నష్టమే కదండి. ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, నేను ఒక ప్రోడక్ట్ మీకు పర్చేస్ చేస్తాను, నేను ఆ ప్రోడక్ట్ బదులు నాకు వేరే ప్రోడక్ట్ వస్తే నాకు నష్టం కదా, అలా మీకు కూడా నష్టం కదా. ప్రోడక్ట్స్ అనేది మారిపోతున్నాయి, దానివల్ల కొంచెం లాస్ అవుతున్నాము, అదొకటి చూసుకోవాలి. ఎక్కువ రిటర్న్ పెట్టడం వల్ల కూడా మనకి ఆ కవర్లు ఏంటంటే, ఫర్ సపోజ్ ఒకే ప్రోడక్టు ముగ్గురు, ఫస్ట్ ఒక ఆమె బుక్ చేసుకుంది, ఆమెకి హోమ్ డెలివరీ వెళ్ళిపోయింది, తను తీసుకుంది, మళ్ళీ రిటర్న్ పెట్టేసింది. నెక్స్ట్ ఇంకొక ఆమె కూడా అట్లానే చేసింది, నెక్స్ట్ ఇంకొక ఆమె కూడా అట్లానే చేసింది. ఇలా చేయడం వల్ల ఏంటంటే, మనం కవర్లన్నీ కొంటాం కదా, ఆ కవర్లన్నీ కూడా మనం నీట్గా ప్యాకింగ్ చేసి అయితే పంపుతాము. ఆ కవర్లు కూడా లాస్, ఎందుకంటే అవి కూడా మనం పర్చేస్ చేస్తేనే కదా మనకు వస్తాయి. అందుకని చెప్పేసి ప్రోడక్ట్ మంచిగా ఉంటేనే కానీ అవ్వదు. ఇన్ని మైనస్లు ఉన్నాయి, ఇంకా మైనస్లు ఉన్నాయి, చెప్తాను వినండి. ఇంకో మైనస్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి రివ్యూ ఎంత బాగున్నా సరే, ప్రోడక్ట్ ఎంత బాగున్నా చాలామంది మన దగ్గర కొంటారు కానీ రివ్యూ ఇవ్వరు. రివ్యూ ఇవ్వకపోతే కనుక కింద రివ్యూ ఉండదు, ఒక రేటింగ్ ఉండదు. మనకి 5 స్టార్ కానీ 3 కానీ 4 కానీ 2 కానీ అసలు ఏది ఉండదు, రేటింగ్ ఉండదు. అప్పుడు అప్పుడు ఏంటంటే మనది ఎవరు కూడా కొంచెం కొనరన్నమాట. ఎందుకంటే రేటింగ్ ఉంటేనే కొంటారు. ముఖ్యంగా రేటింగ్ మట్టి చూసుకోవాలి. ఇదొకటి మైనస్ మాట. కంపల్సరీ కింద మీరు ఏంటంటే సజెషన్, వాళ్ళు ప్రోడక్ట్ మా దగ్గర తీసుకున్నారు కదా, సజెషన్ ఇమ్మని చెప్పి అడిగితే కనుక కింద కంపల్సరీ సజెషన్ అనేది పెడతారు. అంటే ప్రోడక్ట్ బాగుందా లేదా అనేది వాళ్ళంటూ మనకి తెలియజేస్తారు కదా, అప్పుడు ఆ రివ్యూ వల్ల మన బిజినెస్ అయితే పెరుగుతుంది. ఇలాంటి మైనస్లు అయితే ఉన్నాయి, చూసుకోండి. ఇంకొకటి మైనస్ ఏంటంటే, మనము కవర్స్ ఇవన్నీ కూడా మంచిగా ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయాలి, మనం క్వాలిటీ ఐటమ్ ఇవ్వాలి. ప్లస్ ఇంకొక మైనస్ ఉంది, ఇది బాగా ముఖ్యంగానండి, ఇదైతే చాలా ముఖ్యమని చెప్పాలి. ఇది నేను డైరెక్ట్ అంటే నా ఫ్రెండ్ చేస్తున్నప్పుడు చూశాను కాబట్టి తప్పు ఏంటనేది మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. నేను అసలైన మైనస్ అంటే ఇదే అని చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా మనమే మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఇంకొకరికి ఎవరికైనా షేర్ చేసామనుకంటే అది హ్యాకింగ్ అయితే అవుతుంది. అంటే వాళ్ళు మన బిజినెస్ని చెడగొట్టడం అంటే ఎలా అనుకుంటున్నారు, వాళ్ళకి చెయ్యలేరు. అలాగని చెప్పేసి మనల్ని చేసుకోనివ్వరు. మన బిజినెస్ని సీక్రెట్స్ అన్నీ తెలుసుకుని వాళ్ళు ఏం చేయడం అంటే, ఇది పెద్ద సీక్రెట్ ఏముంది, అందులో నేను పోస్ట్ చేస్తున్నాను, నచ్చితే కొనుక్కుంటున్నారు అంటారేమో. అది చేసే విధానం కూడా రావాలండి. ఇప్పుడు ఆ పిక్ తీసి సరిగ్గా పెట్టడం రావాలి, అందులో పోస్ట్ చేయడం రావాలి, ఇవన్నీ రావాలి కదా. ఇందులో మైనస్ ఏముంది అంటారా? అవన్నీ వస్తేనే కదా మనకి ప్లస్ అయ్యేది, అప్పుడే కదా మన బిజినెస్ డెవలప్మెంట్ అయ్యేది, లేకపోతే అవ్వదు కదా. ఇక్కడ మైనస్ ఏంటంటే, మన బిజినెస్ డీటెయిల్స్ ఎవ్వరికి చెప్పకూడదు. ఎవరికైనా చెప్పాము అంటే కనుక అది మన బిజినెస్ ఫస్ట్ మైనస్ అంటే బాగా దిగిపోవడానికి, డౌన్ అయిపోవడానికి అదే కారణం అని చెప్పచ్చు. ఇక్కడ నా ఫ్రెండ్ చేసిన తప్పు ఏంటంటే, తన బిజినెస్ ఐడియాస్ వేరే వాళ్ళతో షేర్ చేసింది. షేర్ చేస్తే పర్వాలేదు, వాళ్ళు ఏదన్నా ఉంటే చెప్తారు. అలా కాకుండా వాళ్ళ రిలేటివ్స్లోనే ఏం చేసింది, తన పాస్వర్డ్, అలాగే తన బిజినెస్ ఐడి, GST నెంబర్లు ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే, వాళ్ళు ఏం చేశారు, కొత్తగా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని ఏదైనా చేసుకోవచ్చు ప్రొడక్ట్స్. అలా కాకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా ఇందులోనే పెట్టేసి ఇంకా ఏమీ అనలేకపోయింది తన రిలేటివ్స్ కదా అని చెప్పేసి అలా పెట్టడం వల్ల ఏంటంటే, మొత్తం బిజినెస్ అనేది మొత్తం చెడిపోయింది. ఇంకా హ్యాకింగ్ కూడా అయిపోయింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్, తర్వాత ఇంకో ఫ్రెండ్ అలా తీసుకోవడం వల్ల మొత్తం ఆ బిజినెస్ అంతా హ్యాకింగ్ అయిపోయింది. మీషో యాప్ అనేది తినకంటే బిజినెస్ అకౌంట్ అనేది తినకి ఇంకా బ్లాక్ అయిపోయింది. తినకి ఇంకా ఓపెన్ అవ్వదన్నమాట. మనకి కొంత టైం ఇస్తాడు మీషో యాప్. ఏంటంటే కొంత టైం మంచి ప్రోడక్ట్స్ పెట్టకుండా వేరే ప్రోడక్ట్స్ ఏమైనా పెడితే ఆటోమేటిక్గా మనకి ఆ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోద్ది. ఆ అకౌంట్ బ్లాక్ అయిపోతే మనకి నష్టమే కదా, మనం ఇంకా బిజినెస్ చేయలేము. ఇంకా GST నెంబర్ మీద ఆ బిజినెస్ చేయలేము, మనము ఇంకేమీ చేయలేము కదా, అలా లాస్ అయిపోతాము. అందుకని చెప్పేసి మన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా మన డీటెయిల్స్ మనమే ఉంచుకోవాలి, మంచి ప్రోడక్ట్స్ చూసుకోవాలి, మనకి అమౌంట్ వచ్చేలాగా చూసుకోవాలి.
కావాలి, ఇవన్నీ మెయింటెనెన్స్ చేసేలా ఉంటేనే బిజినెస్ అనేది చెయ్యండి. కానీ హోమ్లో ఉన్న లేడీస్కి ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా చోట్ల ఎక్కడ తక్కువకి వస్తాయి ఐటమ్స్, ఎక్కడ పర్చేస్ చేస్తే తక్కువకి వస్తాయి ఏంటి అనేది అన్నీ తెలుసు. కానీ ఈ ట్రిక్స్ తెలియక వాళ్ళైతే ఇంకా బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేకపోతున్నారు కదా. వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని నేనైతే ఈ చిన్న వీడియో అయితే చేశాను. మీకు అందరికీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీషో యాప్ ద్వారా వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా మీషో యాప్లో ఎలా ప్రొడక్ట్స్ పెట్టాలి, ఆ జిఎస్టీ నెంబర్ ఇంకా వివరణలు గట్రా కావాలితే కనుక మీరు కామెంట్ అయితే చేస్తే నెక్స్ట్ వీడియో అయితే నేనైతే చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.